అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు, సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు సినిమా ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి మాట్లాడేటప్పుడు వారి వ్యాఖ్యలు చాలా బాధ్యతగా, హుందాగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మన పవన్ కళ్యాణ్ గారు, నిన్న చరణ్ గారు, రీసెంట్ తాజాగా చిరంజీవి గారు మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చినటువంటి కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాల్లో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వారి యొక్క భాష చాలా జూచాకరంగా ఉంటుంది. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, గతంలో పనిచేసినటువంటి నాయకుల్ని, మా అధినాయకుడిని కించపరిచే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయి. వాటిని వారు కాకపోయినా పక్కవారు చేస్తున్నా కానీ వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అందరి యొక్క కలయిక, కొందరి కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ కాదు అది. సినిమా ఇండస్ట్రీ ఈ విషయం మీద జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నల్గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఉంది. ఎందుకంటే ఒకరి కడుపు మంట కోసం, ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసం, కేవలం మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి హీరోల స్వప్రయోజనం కోసం వారు 1,32,00,000 మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ పదే పదే మాట్లాడడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా వారి వ్యాఖ్యల్ని చూసినట్లయితే చాలా దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోకపోతే చాలా పెద్ద ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎమోషన్స్ ని మీరు చూపించినట్టే పార్టీలో ఉన్నటువంటి మాలాంటి స్వాభిమానం కలిగినటువంటి నాయకులకు కూడా ఎమోషన్ ఉంటుంది. మా నాయకుడి కోసం మేము నిలబడతాం. కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలు హుందాగా లేకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇది సినిమా ఇండస్ట్రీని దగా చేస్తున్నటువంటి వారిని కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా గ్రహించాలి. ఇది కొంతమంది కోసం ఇండస్ట్రీ అన్నట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంలోకి వచ్చారు. సినిమా నేపథ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఈ రకంగా దిగజారి మాట్లాడలే. చాలా మంది మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు. కానీ మిగిలినటువంటి పార్టీల్ని ఈ విధంగా కించపరిచే విధంగా సినిమా స్టేజ్ల మీద మాట్లాడలేదు. రాజకీయ వేదికల మీద ఎలాగో మాట్లాడుకుంటాం, మళ్ళీ సినిమా ఇండస్ట్రీని కూడా దీనికి వాడేసి లాగేసి ఉపయోగించుకుందాం అనేటటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా మెగా హీరోలకు కూడా చెప్తున్నాం, మీరు సినిమా నుంచి ఎదిగిన తర్వాత మెగా హీరోలుగా మీరు పరిణితి చెందారు. మీరు సినిమా ఇండస్ట్రీకి మెగా హీరోలుగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. మీరు ఈ మధ్య చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా సినిమా ఇండస్ట్రీకి దగా హీరోలుగా మారుతున్నారు. ఈ పందాన్ని మార్చుకోవాలి. మెగా హీరోలు కాస్త దగా హీరోలుగా మారటం అనేది మంచి పద్ధతి కాదు. అది ఇండస్ట్రీకి మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదని హితవు పలుకుతూ మీ యొక్క పందాన్ని మార్చుకోవాల్సిందిగా ఒక ఎమ్మెల్యేగా, మీరు గొర్రెలు అన్నటువంటి 11 మందిలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. 2 రోజుల నుంచి వైపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు మెగా హీరోల మీద అవాకులు చవాకులు పెరుగుతున్నారు. మెగా హీరోలు దగాకోర్లు అంట. దీనికి దగాకోర్లు అనేది చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిరంజీవి గారు తన కష్టార్జితం మీద, తన కష్టంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా స్థానం సంపాదించుకున్నందుకు తన అభిమానుల్ని సామాజిక కార్యక్రమాల్లో, రక్తదాన శిబిరాల్లో, నేత్రదాన శిబిరాల్లో పాలు పంచుకొని ఉత్తమమైనటువంటి అభిమానులుగా తీర్చిదిద్దినందుకు, లేదు ఆయన శాసనసభ్యుడిగా, అలాగే రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంచే
పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నందుకు ఆయన దగాకోరుడా అని మేము అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కౌలు రైతు కుటుంబాలను ఆర్థికంగా భరోసా ఇస్తూ ₹1,00,000 అందజేసినందుగా మెగా హీరోలు దగాకోరులను మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్క మెగా హీరో కూడా కష్టపడి తన టాలెంట్ నిరూపించుకొని ఈరోజు ఇండస్ట్రీలో నిలబడ్డారు. అసలు దగాకోరు అనే వాక్యానికి నిర్వచనం మీకు తెలుసా అని అడుగుతున్నాం. సొంత బాబాయిని చంపినటువంటి హంతకుల్ని ఈరోజు తప్పించేటటువంటి పరిస్థితి మీ అధినేత తీసుకొచ్చాడు. మీ అధినేత దగాకోరు. అలాగే సొంత తల్లి చెల్లిని ఆస్తి కోసం నడి రోడ్డు మీద నెట్టి ఈరోజు వాళ్ళ పరువుని బజారుకి ఇడుస్తున్నటువంటి వ్యక్తి దగాకోరు. మీ అధినేత, మీ పార్టీ పుట్టిందే శవాల మీద రాజకీయం చేస్తూ శవాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మాట్లాడేటప్పుడు చాలా హుందాగా ఒక శాసనసభ్యుడిగా మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మాటలు కాదు మీరు మాట్లాడాల్సింది. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తే దమ్ము మీకు లేనప్పుడు మెగా హీరోల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.